టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్త కథలకు గిరాకీ పెరిగింది. యాక్షన్ ఎలిమెంట్స్ కి ఎమోషనల్ టచ్ ఇస్తే పాన్ ఇండియా రేంజ్ లో వర్కౌట్ అవుతుంది. VD12 కోసం ఇదే స్ట్రాటజీ అప్లై చేశాడు విజయ్ దేవరకొండ. అలసట లేని భీకర యుద్ధాన్ని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించేందుకు రెడీ అయ్యాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న మూవీ VD12. ఈ సినిమాకి కింగ్డమ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసింది యూనిట్. టీజర్ తో రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ టీజర్ కు తమిళ్లో సూర్య, హిందీలో రణబీర్ వాయిస్ ఇవ్వగా తెలుగులో యంగ్ టైగర్ NTR గాత్రధానం చేశాడు. ముందు నుంచి చెబుతున్నట్లు కింగ్డమ్ టీజర్ అద్దిరిపోయింది. విజయ్ దేవరకొండ మాస్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో కనిపిస్తోంది. అలసట లేని భీకర యుద్ధం, రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం అంటూ రౌడీ స్టార్ కోసం NTR ఇచ్చిన ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంది. టీజర్ లో ఉన్న కంటెంట్ చూస్తే ఒక KGF, ఒక సలార్ రేంజ్ యాక్షన్ వాల్ చూస్తున్న ఫీల్ కలుగుతోంది. జెర్సీ సినిమా దర్శకుడి సినిమానేనా అన్న అనుమానం కలక్కమానదు. విజయ్ మాస్ లుక్ ఊరమాస్ అనేలా ఉంది. అనిరుద్ మ్యూజిక్ BGM యాక్షన్ సీన్స్ కి తగ్గట్లుగా సూపర్ గా సెట్ అయింది. విజయ్ జైల్లో ఉన్నప్పుడు వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. యాక్షన్ అండ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన కింగ్డమ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. విడుదల తర్వాత ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వండర్స్ ను క్రియేట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు. మరి డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న కింగ్డమ్ మే 30న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో, విజయ్ కెరీర్ ని ఏ రేంజ్ లో హైలైట్ చేస్తుందో చూడాలి.